ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అహల్య గారు, మీ కుడి చేతి వేలు కట్టయిందని చెప్పారు కదా, ఆ చేత్తోనే పని చేస్తున్నారేంటి? ఆ, 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 మర్చిపోయానండి. ఉఫ్. సరే ఉండండి, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. సరే రండి, ఆయింట్మెంట్ పెడతాను. పర్వాలేదండి. పర్వాలేదేంటండి, కట్టైన వేలుని అలా వదిలేయకూడదు, సెప్టిక్ అవుతుంది. ఇలా రండి. పర్వాలేదండి. కూర్చోమన్నానా? ఏది ఆ వేలు చూపించండి. ఆ, చూపించండి. ఆ, అసలు ఏ వేలికి గాయం అవ్వలేదు కదండి, కట్టయిందని అబద్ధం ఎందుకు చెప్పారు? ఇందాక మీరు కుడి చేత్తో అన్నం తినలేకపోయారు, కానీ ఇప్పుడు అదే చేత్తో ఫోన్ పట్టుకున్నారు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా తీసుకొచ్చారు. మరి మీరెందుకు అలా చేశారు? అమ్మ మాట్లాడక నాతో చాలా రోజులైందండి. అమ్మ చేతి ముద్ద తినాలనిపించింది, అందుకే. నేను కూడా అందుకే అబద్ధం చెప్పానండి. నా వల్ల విడిపోయిన మీ తల్లి కొడుకుల్ని ఏదో ఒక రకంగా దగ్గర చెయ్యాలనుకున్నాను. గాయపడిన మీ మనసుకి అమ్మ ఓదార్పు మించిన మందు ఉండదు కదా, అందుకే నేను కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు నాకు చేసిన సహాయాన్ని నేను జీవితంలో మర్చిపోలేనండి. అమ్మ పిలుపు కోసం, అమ్మ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. అలాంటి అమ్మ చేత్తో నాకు గోరుముద్దలు తినిపించారు. మీ రుణం నేను తీర్చుకోలేను అహల్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ అండి, రియల్లీ సారీ. ఏదో ఎమోషన్లో మిమ్మల్ని. పర్వాలేదండి. నాకు చిన్నప్పుడు అమ్మ దూరమైంది, అమ్మమ్మ దగ్గర పెరిగాను. అమ్మ లేని లోటు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక రకంగా మిమ్మల్ని విడదీసిన పాపం నాదే కాబట్టి మిమ్మల్ని కలపాల్సిన బాధ్యత కూడా నాదే. అందుకే ఒక చిన్న ప్రయత్నం చేశాను.